డే 3లో మేము తంజావూరు చేరుకున్నాం. తంజావూరు టెంపుల్ ఇది ఎంటర్ పాయింట్. తంజావూరు ఎంత ఉందంటే దాన్ని ఇంకా లోపల తంజావూరు టెంపుల్లోకి చేరుకోవాలంటే సుమారు తంజావూరులో శివాలయం అసలు ఇది, కానీ పెద్ద టెంపుల్ అన్నట్టు. చూద్దాం రండి. సుమారు 5-6 దర్వాజా గుడిలు, ఆ ముఖదారాలని దాటుకుంటూ పోవాలి. అందరు ఫారెనర్స్. ఎంత పెద్ద గుడి అంటే అక్కడ ఇది ఎప్పుడు చెక్కిండ్రు ఏంటి అని తమిళ్లో రాసి ఉంది, ఇంగ్లీష్లో రాసి ఉంది. మా ఆయన చదివి లాస్ట్గా అది ఏంటిదని చెప్తాను అన్నట్టు. ఎప్పుడు ఎక్కిండ్రు దాన్ని చూస్తూ దూరం నడుచుకుంటూ వెళ్ళినా కూడా సుమారు ఆ గుడి లోపల ఎంటర్ పాయింట్కే 40 నిమిషాలు పట్టింది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఎంటర్ పాయింట్ లోపలికి పోయిన తర్వాత అప్పుడు మనకు గుడి దర్శనం అవుతుంది. అది పెద్ద శివాలయము, పెద్ద శివలింగం ఉంది గుళ్ళో కూడా. అందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అందరూ తంజావూరుకు ఈ ఈషాకి వెళ్ళినప్పుడు, కోయంబత్తూరు అందరూ అయ్యప్ప స్వామి ఇట్లా శివనామం తరిస్తూ అన్ని గుళ్ళు తిరుక్కుంటా వాళ్ళు అయ్యప్ప స్వామి మాల తీయడానికి వెళ్తారు. అంటే ఇక్కడికి కూడా చాలా మంది వచ్చారు. తంజావూరులో అతిపెద్ద టెంపుల్. ఇప్పుడు మా ఆయన చెప్తాడు. సూపర్ ఉందా తంజావూరు స్పెషల్. అమ్మో ఇంత పెద్ద టెంపుల్, 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. ఎలా చెక్కారబ్బా అంత పెద్దగా? రాజవంశస్థులు 985 నుంచి 1085 సంవత్సరాలు. అవునా? జన్మ ధన్యమైపోయింది అనుకోండి. శివనామం సరిస్తూ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ శివోహం అనుకుంటా, అయ్యప్ప శరణం శివోహం అనుకుంటా లోపల అక్కడ శివలింగం జూమ్ చేసిన నేను, శివలింగం కనబడాలని. శివలింగం కనబడుతుంది లైట్గా, ఇట్లా పెద్దగా చేసుకుంటారు. చాలా లాంగ్లో చాలా అద్భుతంగా మంచి ప్రశాంతంగా ఇన్ని తిరుగుతుంది. మళ్ళీ అంతే సురక్షితంగా ఇల్లు కూడా చేరుకున్నాం. అంత ఆనందమైన